రైట్, తాడేపల్లిలో వైసీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి, అవి అందరికీ తెలుసు. సో తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి మేము మళ్ళా ఇంకొకసారి విన్నపం చేసుకుంటా ఉన్నాం. ఇంకా జరిగింది ఇంకా ఇంతటితోటి ఆగే విధంగా అన్ని విధాలుగా మీరు అందరూ కలిసి అందరూ కూడాను పార్టీలో మీరు ప్రభుత్వం తరఫున మీ పార్టీని ఇంటిగ్రేట్ చేసి ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా స్టాప్ చేసే విధంగా ప్లాన్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే లోక్సభలోను రాజ్యసభలో రెండు చోట్ల కూడాను మేము తప్పనిసరిగా ఈ ఈవెంట్ని ఈ యొక్క ఇష్యూస్ని ఏవైతే జరుగుతూ ఉన్నాయో వీటన్నిటినీ కూడాను చాలా పెద్ద ఎత్తున మేము ఎలివేట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అండ్ దాని ద్వారా మొత్తం దేశ ప్రజలందరికీ కూడాను ఈ రాష్ట్రంలో ఎన్నికల తదనంతరం అయినటువంటి పరిణామాలన్నింటినీ కూడాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ నోటీస్కి వచ్చే విధంగా తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క బాధ్యత అప్పగించాలని చెప్పేసి మా పార్టీ అధ్యక్షుల వారు చెప్పున్నారు. అందరం ఎంపీలంతా ఢిల్లీకి వెళ్ళి వెంటనే ఈ కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. సో ఒక క్లారిటీ తోటి ఈ ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆపే విధంగా దేశం మొత్తానికి తెలియజేసే విధంగా, అలాగే తప్పనిసరిగా ఈవెన్ రాష్ట్రపతి పాలన కోరే విధంగా కూడాను మేము తప్పనిసరిగా మేము అందరినీ కూడాను ఏకోన్ముఖలను చేసి ఈ ఇష్యూస్ మీద ఒక కంప్లీట్గా దేశం మొత్తం కూడా తెలిసే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మా నాయకులు ఈరోజు మీటింగ్ అంతా కూడా డీటెయిల్డ్గా అందరినీ కూడా చెప్పడం జరిగింది. తద్వారా మేము ఆశిస్తున్నాం ప్రజల్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలి, దాడులను వెంటనే ఆపాలని చెప్పేసి కోరుకుంటాం. అంటే ప్రతి మనిషికి వాళ్ళ గుండెకి తెలుసు మనం చేస్తున్న పని కరెక్ట్గా ఉందా లేదా అనేది. తప్పనిసరిగా ఇప్పుడు వినుకొండ విషయమే మనం తీసుకున్నా కానీ ఇంకా మిగతా చాలా అవి కావాలని చెప్పేసి ఒక అటాక్గా వచ్చిన విధంగా మాత్రం పార్టీకి భిన్నంగా నేను పర్సనల్గా చూసి ఆలోచించి నాకు ఆ కుర్రోడు రషీద్ కూడా నాకు తెలుసు. యాక్చువల్గా ఆ పిల్లగాడు చాలా సౌమ్యుడు, సిస్టమేటిక్గా ఉంటాడు, కాదు పార్టీ మనిషి. అతన్ని కావాలని చెప్పేసి బెదరేసి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తాను, ఇది ఒక రాజకీయంగా చేసేటటువంటి విషయం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం, దేశం అవి ముఖ్యం మనకి. అందులో మనం అందరం ఒక టెంపరీ పీపుల్. మనం కొన్ని రోజులు ఉంటాం, ఒకళ్ళు ఉంటాం, ఈరోజు మళ్ళీ రేపు ఇంకొకళ్ళు వచ్చేస్తాం, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తాం. మంచి చేసి అందరు ప్రజల మన్నన పొందితే కంటిన్యూ చేస్తాం. బట్ చేసే ప్రతి దాంట్లో కూడాను ధర్మంగా ఉండాలి. సో ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, తప్పుగా నడుస్తూ ఉన్నటువంటి విషయం అయితే నాకు అనిపిస్తా ఉంది. No, as I told you, we are going to request everyone's support in this endeavor. We are all the parties. I have already told actually every party, is going to be, including BJP. We are going to invite them and come and see and visit our gallery and see what's happening there. And if you see some of the video clips, it's cruel actually, some of those things. Whichever party. BJP state president దీని మీద ఆల్రెడీ రెస్పాండ్ అయింది. ఒకసారి జగన్ గారు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి గారు కామెంట్ చేశారు.